బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పీసీసీ సమావేశం నిర్వహించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐసీసీ మేనిఫెస్టోలో ఉన్న 5 న్యాయ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రజల్లో 100 రోజుల పాలన పట్ల సానుకూల స్పందన ఉందని, ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 100 రోజుల పాలన పట్ల ప్రజల్లో ఉన్న స్పందనను ప్రచార సమయంలో వాడుకోవాలని ఆయన సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితులు ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మొదటిసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం లేదా గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస మున్షి, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరావు, తర్వాత మంత్రులు తిమ్మల నాగేశ్వరరావుతో పాటు ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఈ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ 100 రోజుల పాలనలో ఏదైతే అమలు చేస్తున్న 5 గ్యారంటీలకు, అంటే 6 గ్యారంటీల భాగంగా 5 గ్యారంటీలు సంబంధించి ప్రజల్లో ఏ విధంగా ఉంది అనే అంశం పైన ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే ఈ మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ముందడుగు వేయాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా కమిటీలో నిర్ణయించారు. అదేవిధంగా ఇటు అంగన్వాడీతో పాటు ఆశా వర్కర్ల సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని కూడా భావిస్తున్న పరిస్థితి. మరొక వైపు లోక్సభలో అత్యధిక సీట్లు గెలవడానికి కూడా అంటే ఏ విధంగా గెలవాలనే ప్లాన్ పై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరొకవైపు తుక్కుగూడలో ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. ఈ బహిరంగ సభలో ఏదైతే తెలంగాణతో పాటు కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి గ్యారంటీలను దేశవ్యాప్తంగా ఇక్కడి నుండి ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ బహిరంగ సభకు ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ముఖ్య నేతలంతా హాజరవుతారు. ఈ సభ నుండి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఏదైతే ఈ అమలుకు సంబంధించిన హామీలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మొత్తం అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ ఆరోపిస్తున్న అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ఈ అంశాలు ఏదైతే సరిగా ప్రజల్లోకి అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు సరిగ్గా తీసుకెళ్లట్లేదు, ఖచ్చితంగా ప్రచారం చేయాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి. మన ఈ విధంగా అంటే మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.